2600 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టార్ మేళలో పాల్గొనడానికి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. పరిచయాలు పెంచుకుందాం. చెప్పండి మీ గురించి. హాయ్ సుమా, నా పేరు స్వప్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా వారు యుఎస్ లో IBM కి వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. మా ఫ్యామిలీ అంతా మీకు అభిమానులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యుఎస్ ఎంతకాలం అవుతుంది మీ వారు? థ్యాంక్ యూ. స్నానం అది చేసుకుని వచ్చారు కదా? చేసుకొని వచ్చావు. అంటే నేనైతే సెంట్ కొట్టుకొని వచ్చాను, అందుకని. అంటే టైం ఉండదు నాకు స్నానం అది చేయడానికి. మంచి సెంట్లు వాడుతుంటాను నేను. ఓకే స్వప్న గారు, మీ వారు USA ఎంతకాలం? 3 months అవుతుంది. 3 months. ఓ సో రీసెంట్ గా షిఫ్ట్ 2 months లో మేము వెళ్తున్నాము. ఓకే, మా ఆయన కలిసానులే అనుకుందనమాట. ఇప్పుడు అందుకే వచ్చింది మీ దగ్గరికి. ఏంటి నన్ను కలిస్తే వాళ్ళ ఆయన కలిసినట్టు ఉంటుందా? పిచ్చి కానీ కాదు. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ గా ఉన్నాయి, వీసాలు అవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి అంటే ఆల్రెడీ H1 వచ్చేసింది. ఓకే 2 months లో మేము కూడా వెళ్తున్నాం. మీకు కూడా వచ్చేసాయా? వీసాలు అన్ని వచ్చేసాయి. అంటే ఈ మధ్య ఏంటంటే ఎక్కడ కదిపినా కూడా ఈ వీసా బాధలు వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మీ ప్రోగ్రామ్ మిస్ అయిపోతానేమో అని చాలా బాధపడ్డాను. బట్ లక్కీగా తొందరగా నేను అక్కడ కూడా వస్తుంది. నిష్నా చెప్పండి. నేను మిసెస్ రామకృష్ణ నిష్ణ. ఈయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా చేస్తారు. ఓ మీకు వీసా వచ్చిందా ఫారెస్ట్ కి వెళ్ళడానికి? మేము ఆదిలాబాద్ లోనే ఉంటాం. వీసాలు అవసరం కూడా అక్కర్లేదా? వేసేసారు వీసాలు పీసాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మేము పిస్తాలు తింటాం అనమాట. పిస్తాలు తిని పస్తాగా అవుతాం అనమాట. ఏమండి నాకు తెలియక అడుగుతాను, అయినా ఎందుకండి వీళ్ళందరూ అమెరికా వెళ్తారు? మన దేశం వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, అందుకే మేము ఇక్కడే ఉన్నాం. మెజారిటీ మన దేశంలో ఉండేటువంటి ఆ అందం, ఆప్యాయత అది అంతా మీకోసం మళ్ళీ వచ్చేస్తామండి. అందుకే ట్రంప్ గారు పంపించేస్తున్నారు మిమ్మల్ని. ఓకే చెప్పండి నిష్ణ. ఆదిలాబాద్ ఫారెస్ట్? అవునండి. ఓకే. సో మాకు వచ్చి 2 పిల్లలండి. బాబు పేరు నిష్నాథ్. మీరు కూడా అక్కడే ఉంటారా లేకపోతే? అక్కడే మా ఆయనతో ఉంటారు. ఓకే సరే. అయితే హాబీస్ వచ్చేసి నేను సేమ్ పించ్ మాట్లాడటమేనా? యాంకరింగ్. మీరు అడవిలో యాంకరింగ్ చేస్తారా? జంతువులతో యాంకరింగ్ కామన్ కదా. సుమా ఉంది కదా, అడవిలో అక్క, నేను సిటీలో అక్క. ఓకే సుమలత. హాయ్ సుమా. హాయ్ అండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు వీసా వచ్చిందా? ఫారెన్ కంట్రీస్ వెళ్ళలేదండి, మాది ఇక్కడే. ఓకే. మీ వారు? మా వారు ఫార్మసిస్ట్ గా చేస్తారు. తన పేరు రత్నాకర్. నేను వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు సుమలత. నేను SR డిగ్రీ కాలేజ్ లో తెలుగు లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. మాకు 2 పిల్లలు, 2 పాపలు. పెద్ద పాప పేరు ఐశ్వర్య శ్రీమహి, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. చిన్న పాప పేరు శ్రీధన్య సుకృతి, LKG చదువుతుంది. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, రీడింగ్ బుక్స్. మీ మాతృభాష మీరు మలయాళం అయినప్పటికీ మీరు తెలుగులో గొప్ప యాంకర్ గా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మా సుమా, నిజంగా ఆమె ఇంట్రొడక్షన్ చెప్పినట్టు లేదు, ఆమె క్లాస్ లో పాఠం తీసుకున్నట్టుంది నాకు ఇవాళ. కాంప్రిహెన్షన్ అర్థమైంది కదా. నెక్స్ట్ రౌండ్ లో నేను క్వశ్చన్స్ అడుగుతానే. ఈ కాంప్రిహెన్షన్ నుంచి నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగండి. కరెక్ట్ చెప్తేనే మార్క్స్ ఇస్తాను. అట్లాగే అడుగు. ఇప్పుడు 2 సేమ్ పించ్ ఎప్పుడు వేసుకుంటారు మీరు? ఎందుకు సేమ్ పించ్? చెప్పు. ఆమెది స్కై బ్లూ, నాది డార్క్ బ్లూ. నోవే మాకు చూసు. ఆమె లత, నేను లతలైన సుమని. లతను పక్కకి దొబ్బేయండి. ఈవిడ భాష ఒరిజినల్ బయటకు వచ్చేసి. స్వప్నారెడ్డి చెప్పండి. నా పేరు స్వప్నారెడ్డి అండి. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. చూడు అంత కంగారు పడుతున్నా నీ వల్ల. నేను ఉన్నానే. అమ్మిరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ అండి నేను. మీరు సర్పంచ్ గారా? అవునండి. అమ్మో అసలు చూసారా ఎంత సైలెంట్ గా అణుకోగా ఉన్నారో సర్పంచ్ గారు. జంగల్లో ఉండొచ్చి ఇక్కడ ఎగురుతున్నామా? ఏ నిన్న ఇస్తారా గాలికి ఎగురుతుంది కదా. ఏమీ లేని ఇస్తారా? ఏమైనా వేసుకో అప్పుడప్పుడు. జనాలతో చాలా ఓపిక ఉండాలి కదండి. సర్పంచ్ అంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి. ఓకే సరే, పరిచయాలు అయిపోయాక రౌండ్లు మొదలెట్టేద్దామా? స్టార్ మేళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. 20 seconds టైం ఉంటుంది ప్రతి వాళ్ళకి. అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి. చెప్పిన సమాధానాలు మళ్ళీ రిపీట్ చెయ్యకూడదు. మీరు చెప్పినటువంటి సమాధానాల వల్ల అవతల వాళ్ళకి నవ్వు వచ్చేలాగా ఉండాలి. అర్థమైందా? నవ్వు రాకపోయినా నవ్వాలే. రెడీ నిష్ణ? చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గాజు సీసాని దేనితో తయారు చేస్తారు? నీటితో. సాలెపురుగు గూడిని దేనితో కడుతుంది? మట్టితో. సాధారణంగా జంతువులు ఏం తింటాయి? గడ్డిని. పులిహోరలో ఏ జంతువు ఉంది? నాని. కూర్చొని టీవీని దేంతో ఆపరేట్ చేస్తాము? నోటితో. ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో హీరో ఎవరు? నువ్వు. లేడీస్ ని తెలుగులో ఏమంటారు?
బాలురు. వలని నీళ్ళలోకి టైమ్ అప్. గాజు సీసాని నీటితో తయారు చేస్తారు. సాలెపురుగు గూడుని మట్టితో కడుతుంది. సాధారణంగా జంతువులు గడ్డి తింటాయి. గడ్డి తింటాయి. మీ అడవిలో ఉండేది అదే కదా. నేను అలా తింటున్నా అని చెప్పేసా బై మిస్టేక్. నువ్వు తినే ఫుడ్ గురించి నువ్వు చెప్పావు, అది కరెక్ట్ ఆన్సర్ అయింది. సారీ. పులిహోరలో ఏ జంతువు ఉంది? నాని. ఈగ కదా, ఇట్లా నాని అని చెప్పాను అనమాట. బా ఏం క్రియేటివిటీ అసలు నీది. కూర్చొని టీవీని దేనితో ఆపరేట్ చేస్తాము? నోటితో. ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో హీరో నేనా? లేడీస్ ని తెలుగులో బాలుడు అంటారంట. 6 రాంగ్ చెప్పావు. సూపర్ ఆడే తెలుసా. 60 పాయింట్లు. స్వప్నారెడ్డి గారు రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? 2 రోజులు పడుతుంది. సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ఎంత బరువు ఉంటుంది? కేజీ. చేపలు శ్వాస దేంతో తీసుకుంటాయి? ముక్కుతో. క్షీరాభిషేకం దేంతో చేస్తారు? వాటర్తో. పాయసం ఏ రుచిలో ఉంటుంది? పుల్లగా ఉంటుంది. జోకులు వింటే ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. సరైనోడు సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. మేక ఎలా అరుస్తుంది? మ్యావ్. పులి పంజా దేంతో విసురుతుంది? టైమ్ అప్. సూర్యుడి కాంతి భూమి మీద చేరడానికి 2 రోజులు పడుతుంది. సెల్ ఫోన్ సిమ్ కార్డ్ కేజీ బరువు ఉంటుందంట. మనం పంపించేటువంటి మెసేజ్లు ఎక్కువైపోయి సిమ్ కార్డ్. మాకు అవసరం పడలేండి, మా అరుపులే అక్కడికి వినపడతాయి. చేపలు శ్వాస దేంతో పీల్చుకుంటాయి? ముక్కుతో. మరి ఒక్క చేప కూడా ముక్కు పుడక పెట్టుకోదే. క్షీరాభిషేకం నీళ్లతో చేస్తారు, యాక్చువల్లీ పాలతో చేస్తారు కానీ ఓకే. పాయసం పొల్లగా ఉంటుంది. జోకులు వింటే ఏడుపు వస్తుంది. సరైనోడు సినిమాలో హీరోయిన్ మీరా? మేక మియావ్ మియావ్ అని అరుస్తుంది. ఏది అరవండి ఒకసారి. మియావ్. వాళ్ళ ఆవిడని పిలుస్తున్న మేక. ఈవిడ ఇప్పుడు ఆయన మేక అనమాట. మీరు ఆయన మేక. మీరు మీ ఆవిడని పిలవండి. ఇప్పుడు కాఫీ తీసుకురాలేదని ఆవిడ మీద అరుస్తున్న మేక. షాపింగ్ కి వెళ్లి చీర బాగా నచ్చింది కొనిపెట్టండి అని అడుగుతున్న మేక. అబ్బా ఈ మేక బాగా చేస్తుంది చూడండి. కొనివ్వలేదు ఇప్పుడు. మీ ఆయన అడవి నుంచి ఇంటికి లేటుగా వచ్చాడు, అప్పుడు మేక. అయినా పాపం అడవిలో ఏముంటుంది పాపం, ఏదో ఒక జంతువుతో ఒకటే కదా. 8 రాంగ్ చెప్పావా? సైలెంట్ గా ఉండే. ఆహా 80 పాయింట్లు. సుమలత రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బొద్దింకకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 1. వానపాముకి నాగుపాముకి పోలికేమిటి? పోలిక పులి. ఈజిప్ట్ పిరమిడ్లు ఎక్కడుంటాయి? మన భారతదేశంలో. నాగుబాబుకి నాగుపాముకి సంబంధం ఏమిటి? రిలేషన్, భార్యాభర్తల సంబంధం. ఈఫిల్ టవర్ ని దేంతో నిర్మిస్తారు? మట్టితో. 24 సినిమాలు. బొద్దింకకి ఒకటే కాలు ఉంటుంది పాపం, ఇలా కుంటుకుంటూ తిరుగుతుంటుంది. అది మనందరం పడుకోగానే డైనింగ్ టేబుల్ మీద ఏమైనా మిగిలాయా అని, ఏ రావే వాళ్ళు వదిలేసి వెళ్ళారు, రా తిందాం, ఏ రావే రా తొందరగా రా, వసే నీ మొహం మంట అంత లేటుగా నడుస్తావేంటే, కుంటూ తొందరగా కుంటూ. వానపాముకి నాగుపాముకి పోలిక పులే. రిలవెంట్ గా లేదు ఆన్సర్. ఈజిప్ట్ పిరమిడ్లు ఎక్కడుంటాయి? మన భారతదేశంలో. ఈఫిల్ టవర్ ని మట్టితో నిర్మించారు. 4 రాంగ్ చెప్పారండి. 40 పాయింట్లు. పిఎల్ స్వప్న రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాల పదార్థాలు దేంతో తయారు చేస్తారు? నీటితో. దాగుడు మూతలు ఆట ఎలా ఆడతారు? వెనకాల కూర్చొని. లేడీ అమితాబ్ అని ఏ హీరోయిన్ ని అంటారు? హాసిన్. వాహనాన్ని ఆపడానికి డ్రైవర్ ఏం చేస్తాడు? వెనకాలకెళ్ళి కూర్చుంటాడు డిక్కీలో. ఏ ప్రాణికి కొమ్ములుంటాయి? జింకకి. కాకినాడ ఏ దేశంలో ఉంది? భారతదేశంలో. లక్షలో ఎన్ని సున్నాలుంటాయి? 10,000 సున్నాలు. పాల పదార్థాలు నీటితో చేస్తారు. దాగుడు మూతల ఆట ఎలా ఆడతారు? వెనక్కి వెళ్ళి కూర్చోవాలి. కొంచెం కరెక్టే. లేడీ అమితాబ్ అని అసిన్ని అంటారు. వాహనాన్ని ఆపడానికి డ్రైవరు వెనక్కి వెళ్ళి కూర్చుంటారు. రిపీట్ అయింది. డిక్కీలో అన్న కదా. ఏ ప్రాణికి కొమ్ములుంటాయి? జింకకి. జింకకి కొమ్ములుంటాయి. అప్పుడప్పుడు అడవికి వస్తే జింక కొమ్ములు తెలిసేది. ఆవిడకి ఇప్పటి వరకు జింక కొమ్ములు లేవు అనుకుంటుంది. అవి బ్యూటీ పార్లర్ కి వెళ్ళి మనలాగా ఐబ్రోస్ చేయించుకున్నట్టు ఇవి చేయించుకోను, అసలు ఇప్పటి వరకు చేయించుకోలేదు. మా ఆయనకి ఇట్లాగే 10 to 15 కోట్స్. కాకినాడ భారతదేశంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్. లక్షలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 10,000 సున్నాలు. 3 చెప్పారు రాంగ్. 30 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము.
తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. స్వప్న ముందు మీకే చూడండి. అఖిల్ ఏ, ఓకే. బాలకృష్ణ బి, సిడి తొందరగా చెప్పాలి. డి నాగ చైతన్య, డి నాగ చైతన్య, ఏ, ఓకే. నల్లగా నాలాగే ఉన్నాడు ఎవరి కింద. సి రమ్యకృష్ణ, ఓకే ఫైనల్. ఏ నిఖిల్, బి బాలకృష్ణ, సి రమ్యకృష్ణ, డి హరికృష్ణ, డి నితిన్, ఫైనల్. ఏ నిఖిల్ అవునా కాదా? తుచ్ తుచ్ అవునా తుచ్ తుచ్. అవునా? నేను చెప్పా, ఏంటి నేను చెప్పా. చెప్పవా? నీకు అవతల వాళ్ళ కరెక్ట్ ఆన్సర్లు వస్తుంటే కుళ్ళుగా ఉంటుంది నాకు కదా. తెలియదు కాబట్టి చెప్పా అన్న. జంతువుల పేరు చెప్తుంది. అందుకనా? జంతువుల పేరు చెప్తుంది. అవును, మీకు అక్కడ సినిమా థియేటర్లు ఉంటాయా? ఉంటాయి ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, గిద్ద పెద్దగా ఉంటాయి. కరెక్ట్ నిఖిల్. బి బాలకృష్ణ. కరెక్ట్ కరెక్ట్ 100%. ఓకే, బాలకృష్ణ గారు అవునా కాదా చూద్దాం. సి రమ్యకృష్ణ. తమన్నా అలాగుంటుందా? గెస్ తమన్నా తమన్నా. తమన్నా అనుకుంటున్నాను. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, నువ్వు చెప్పకపోవడం ఏంటి చెప్పు. తమన్నా అనుకుంటున్నావా? ఓకే, లేదంటే సుమా. సరే చూద్దాం సి ఎవరు. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి. ఎవ్వరి కళ్ళు బాగా పనిచేయట్లేదు. నేను చెప్పాను నువ్వే అని. తమన్నా అన్నావు నువ్వు కూడా. తమన్నా అని అనలేదా? రోజు చూసే నేను అక్కర్లేదు కానీ ఎప్పుడో కనిపించే తమన్నా కావాలి మీకు. తమన్నా కావాలి మీకు. ఓకే, ఇంత అందమైన అమ్మాయి నేను ఎక్కువసేపు చూడలేకపోతున్నాను, మార్చేసేయండి. డి ఎవరు? మీరేమన్నారు? నితిన్ అన్నారు. నితిన్ చూద్దాం. కరెక్ట్. సుమా నీకు 3 రైట్ 30 పాయింట్లు. అయినా నువ్వు నా గురించి చెప్పలేదు, కచ్చి. సుమలత చూడు. ఏంటమ్మా అన్ని కొత్త కొత్తగా కనబడుతున్నాయి ఫేస్లు. అన్ని తెలుసు నాకు, 4 తెలుసు నాకు. 40 పాయింట్లు వచ్చేసాయి. బి వచ్చేసి రానా, ఏ మంచు మనోజ్, సి వచ్చేసి చాలా ఈజీ. జెనీలియా, సి జెనీలియా, ఓకే. జెనీలియా, డి ఇంటిని మర్చిపోతున్నామా వీళ్ళందరినీ చూస్తుంటే? ఎవరిని మర్చిపోతున్నా? మా ఆయన్ని. మీ ఆయన అంటే ఒక్క ఫోటో చూసేస్తే నువ్వు మీ ఆయన్ని మర్చిపోతావా? అట్లా మీ ఆయన్ని ఫోటోలో పెట్టుకున్నావు, గుండెలో పెట్టుకున్నావా? పెట్టుకున్నా, అందుకే ఇక్కడ కనబడతలేదు అక్కడ చూస్తుంటే. డి వచ్చేసి ప్రియమణి, ఫైనల్. ఫైనల్. ఏ మనోజ్ అంట కరెక్టా? కరెక్ట్. కరెక్ట్. మంచు మనోజ్. కరెక్ట్. సరే చూద్దాం. ఏ ఎస్ మంచు మనోజ్. బి రానా. కరెక్ట్. రాణా. ఈ మధ్య గాజీ అనే సినిమా కూడా బాగా చేశాడు Super hit. కదా. కానీ ఏంటంటే హీరోయిజం అట్లాంటివన్నీ కాకుండా మంచి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాడు. రానా కరెక్ట్. సి జెనీలియా. జెనీలియా. సింగర్ సునీత. కలర్ స్వాతి. స్వాతి కరెక్ట్. కానీ ఈమె చెప్పలే, జెనీలియా చెప్పింది. ఎందుకు చెప్పాలా? మార్క్స్ ఆమెకు రాలేదు కాబట్టి. పక్కన వాళ్ళకి మార్క్స్ పోతే ఎంత ఆనందమే. డి ఇలియానా చెప్పావు కదా. ప్రియమణి. ప్రియమణి. ప్రియమణినా? నో ఐడియా. అది బాయే. ప్రియమణి అనుకుంటున్నాను. ఏ అది తాప్సీ. రెండే కరెక్ట్ అండి. 20 పాయింట్లు.
శ్లోకాలు చెప్తా, భగవద్గీత శ్లోకాలు. చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తి యోగः. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదః శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాధిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యథ ప్రవృత్తిః ప్రసృతా పురాణి నిర్మాణమోహ జితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్ శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వ్యాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. బాగుంది కదా? బా ఎంత బాగుందో అసలు వినడానికి. ఏమిటో చిన్నప్పుడు అన్ని ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాలు నేర్పిస్తారు కానీ చిన్నప్పటి నుంచి ఇవన్నీ రుద్దేసేయాలి పట్టుకొని మన సిలబస్ లో. ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది. పెద్దగా అయిన తర్వాత నేర్చుకోవాలంటే కష్టంగా ఉంది చాలా. సుమా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అడగండి. జీవిలో ప్రాణం ఎక్కడుంటుంది? జీవిలో ప్రాణం ఎక్కడుంటుంది? నేను చెప్పాను. చెప్పు. ఉండదు. ఉండండి, మీరు ఎక్కడుంటారు? అది జీవిలో ప్రాణం ఉండకపోతే మీరు ఎలా నిలబడతారు? ప్రాణం ఉంటేనే కదా మనం ఉండేది. చెప్పాలా ఆన్సర్? చెప్పండి. గొంతులో ఉంటుంది, శ్వాసలో ఉంటుంది. మనము ఎవరన్నా పీక పట్టుకుంటే భయపడతాం కానీ చేతులు కాళ్ళు పట్టుకుంటే భయపడం కదా. ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే గొంతులో ఉంటుంది, శ్వాసలో ఉంటుంది. ముక్కుకి దిండు పెట్టేస్తే భయపడతాం, గొంతును పట్టుకుంటే భయపడతాం. అంటే ప్రాణం ఉండేది గొంతులో, శ్వాసలో. సుమా, మనం చేయగోసుకుంటే ఏం కాదనమాట. ఇప్పుడు నేను నా ప్రాణాన్నే పణంగా పెట్టుకుని యాంకరింగ్ చేస్తున్నాను ఆలోచిస్తున్నా. అర్థమైందా నీకు? నా గొంతే కదా నా ప్రాణం, నా ప్రాణమే కదా నా యాంకరింగ్. ఇప్పుడు మీరు చూడండి. ఏ పవన్ కళ్యాణ్, డి గోపీచంద్, సి అల్లు అర్జున్. సి అల్లు అర్జున్. మరి బి? బి తెలియట్లేదు, ఫైనల్. ఏ పవన్ కళ్యాణ్. కరెక్ట్. చూద్దామే. కరెక్ట్. బి తెలియదు. ఎవరికైనా తెలుసా? ఓకే, బి మంచు లక్ష్మి. మంచు లక్ష్మి. ఆహా. అమలాపాలేమో. ఐడియా. అమలపాలే అనుకుంటున్నాను. చూద్దాం. అది చెప్పానా? అదే మరి. నువ్వు నా క్లూస్ ఏ అప్పుడు, నా టైం అప్పుడు. ఓకేనా? నీకు చాకే ఇస్తా. సి అల్లు అర్జున్. మీరు అల్లు అర్జున్ అన్నారు, మీరందరూ ఏమంటున్నారు? చిరంజీవి కొడుకు పేరేంటి? చిరంజీవి. రామ్ చరణ్ తేజ. మెగాస్టార్ కొడుకు పేరు దీన్ని. డి గోపీచంద్. కరెక్ట్. కాదు, మరి తరుణ్. గోపీచంద్. ఓకే. గోపీచంద్ అనుకుంటున్నాను. ఆవిడ 3 months లో అమెరికా వెళ్తుంది. కొంతమంది యాక్టర్ల ఫేసులు మర్చిపోతున్నారు. డి చూద్దాం. రెండు కరెక్ట్. 20 పాయింట్లు. చూడు. ఆ సినిమాలో ఉంటదే, సినిమాలో ఉండే వాళ్ళనే పెట్టాం ఏసీ వద్దా, ఏసీ రావాలా, అది ఎవరు ఒక్కటి కూడా అందరూ రాదు. సినిమాలో వాళ్ళని పెట్టాం. సరిగ్గా చూడు. అయ్యా ఆన్సర్లా అందరు తెలుసు కానీ పేర్లు గుర్తుకొస్తలేవు.
ఒక్కటి కూడా తెలియట్లేదా నీకు? మరి దారుణం. చిచ్చి చిచ్చి పిల్లలు కొడతారు. అమ్మా ఎగ్జామ్స్ ఏంటి ఇంత చండాలంగా రాసేసి వచ్చావంటారు. స్కూల్ ప్రిన్సిపల్ అయి ఉండి ఫెయిల్ అయిపోతే ఎలా? వచ్చి ఇక్కడ సినిమాలు తెచ్చా, సినిమాలు చూడొద్దని చెప్తాను మా పిల్లలు, అందుకే నేను చూడ ఏం రావట్లేదు. ఆ రకంగా పిల్లలు సంతోషిస్తారు. మా ప్రిన్సిపల్ గారికి అసలు ఒక్క సినిమా పేరు తెలియదు, సినిమా హీరోయిన్ ఏమీ రావట్లేదు. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. అసలు ఒక్కటి కూడా చెప్పనటువంటి ఒక పార్టిసిపెంట్ గా నువ్వు చరిత్రలో మిగిలిపోతున్నావు. ఏదో విధంగా మిగులుతున్నా కదా. ఏ చెప్పండి ఎవరు? నయనతార. నయనతార. ఏ చూద్దాం. ఇంత ఈజీ తెలుసా అది? అవునమ్మా, ఎగ్జామ్ పేపర్ పట్టిన వాళ్ళకి తెలుసు, రాష్ట్రానికి తెలుసు. మీకేంటమ్మా, మీరు చెప్తా ఉంటారు చూసుకుంటా. ప్రియమణి. ప్రియమణి అనుకుంటున్నారు. చూద్దాం ఎవరు. చూడు కరెక్ట్ చెప్పాను, ప్రియమణి అని. మార్క్స్ వేసుకోండి సిమా. సి సి చెప్పలేదంటే దారుణం అబ్బా. సాయి ధర్మతేజ్. సాయి ధర్మతేజ్. ఆయన తెలుసమ్మా, ఆయన పిక్చర్ వస్తుంది నాకు, ఆయన పేరు తెలియట్లే. వీళ్ళిద్దరు కూడా దారుణమే. ఈవిడ ఒక్కళ్ళే కరెక్ట్ చెప్పారు. అఖిల్. సి చూద్దాం. ఆగో అఖిల్. వాళ్ళు గెలవాలి కదా. డి ఎవరు? డి ఎవరికి తెలియదా? ఎవరికి తెలీదు. ఐదర్ రకుల్ ప్రీత్ గాని రజీనా గాని. చూద్దాం. డి. అంజలి. రజీనా కాదు, రకులు కాదు. మీరు కూడా అందరు పప్పులో కాలుగా పెరుగులో వేసారనమాట. నీకు ఏ పాయింట్లు రావట్లేదు అని వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉంది. అబ్బా ఈ రీ రికార్డింగ్ కి పూర్తి న్యాయం చేసింది మీరే. కానీ మీకు పాయింట్లు రాలేదు అని చాలా సంతోషిస్తున్నారు స్టూడెంట్స్. నో ప్రాబ్లం. ఇప్పుడు అమ్మయ్యా మా టీచరు మా ప్రిన్సిపల్ నిజంగానే సినిమాలు చూడదు, ఆవిడకి ఒక్క ముక్క తెలియదు అని వాళ్ళు సంతోషిస్తున్నారు. నేను ఎప్పుడైనా పూర్తిగా చేస్తే ఇది చేసిన, అందుకే నా పేరు నిష్ణ. ఓకే, సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్. వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం వస్తుంది. తెలుగు లెక్చరర్ చాలా అలర్ట్ గా ఉంటారు, మీరందరూ కూడా ఉండాలి. రివర్స్ లో ఉంటుంది. ఒక అక్షరం తప్పైనా సరే పాయింట్లు పోతాయి. అంటే రివర్స్ లో ఉంటే మనం కరెక్ట్ చేసి చెప్పాలా? చూడండి. అదొక సామెత. నిష్ణ. వాళ్ళు కూడా రాని వానికి అంటే సగం చెప్తే సగం పాయింట్లు ఇస్తారనుకుంటున్నావా? మొత్తం చెప్తేనే ఇస్తాం. ఒకసారి మళ్ళీ ప్లే చేయరు. చెయ్యరు. ఎవరికైనా తెలుసా? ఆలు కూడా రాని వానికి అణుశాస్త్రం గురించి చెప్పినట్టు. చూద్దాం. ఆలు కూడా రాని వానికి అణుశాస్త్రం గురించి చెప్పినట్టు. నేను సగం చెప్పిన మార్క్స్ ఇవ్వాలి. సగం చెప్తే ఇవ్వరు. పబ్లిష్ -10. ఈ 10 ఎవరికి ఇస్తావు? నేను ఎవ్వరికి. నాకు ఇవ్వు నిష్ణ. సర్పంచ్ గారికి 100 పాయింట్. ఆన్సర్ తప్పు చెప్తే ఎంత ఫ్యాన్స్ నాకు. నిష్ణ ఇవ్వు నిష్ణ. ఏంటి పాయింట్స్ అన్ని రౌండ్ లో నాకు ఇస్తా. 40 మార్క్స్ ఇస్తే 10 మార్క్స్. ఇదిగో రూల్స్ లో 10 to 10, 40 కి 10 అట్లా లేవు. ఇది టికెట్లు అమ్ముతున్నాను అనుకుంటున్నావా? మరి నీ రౌండ్ లో మార్క్స్ నాకు ఇస్తే 10 ఆమెకి ఇస్తా. నేను ఎప్పుడైనా పోగొట్టుకుంటే అవి ఇస్తా కానీ ముందే మొత్తం ఇస్తే ఎట్లా అమ్మా? దానిపైన బట్టర్ కూడా ఇవ్వాలిగా. ఎవరికి వాళ్ళు చూడండి టైలో ఉన్నారు. ముందుకెళ్తా నేను ఇస్తే ఈమెకి ఇస్తే ఇంకా ముందుకు ఇస్రోలో రాకెట్ వెళ్ళిపోతుంది. అవును, మరి ఏం చేద్దాం చెప్పు. నేనే తినేస్తా. అలా కుదరదు. అలా కుదరదు. 10 ఇద్దరు నుంచి ఎవరో ఒకళ్ళకి లేకపోతే ఆమెకి ఇచ్చేయాలి. సరే పోనీలే, నాకు ఎదురుగా ఉంది కదా చేయించి. స్వప్నగా? స్వప్న 10. సుమలత అడగందే అమ్మైనా పెట్టదు. మరి నిష్ణ పెడతదా? నువ్వు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని అడిగావు. ఈమెమో అక్కడికి వెళ్ళి బతిమాలి అంత డ్రామా చేసింది, ఆమెకి ఇచ్చేసారు. చూసావా? నెక్స్ట్ వాక్యం. ఇది నాకు ముందు నుంచి వచ్చిన సామెత బాగా.
కొంచెం క్లూ. మా తాతలు మీరు కృష్ణ మా తాతలు నేతలు తాగారు, మేము మీ మూతులు నాకుతాం. మా తాతలు నేతలు తాగారు, మేము మీ మూతులు నాకుతామంట. ఎవరికైనా తెలుసా? మా తాతలు నేతులు తాగారు, మీరు వాసన చూడండి. నేను చెప్పినా నువ్వేం చెప్పావు? పక్క వాళ్ళ మూతులు నాకమన్నా. పక్కలే కాదు, నేతలు తాగిన వాళ్ళే. నువ్వు మా తాతలు నేతులు తాగారు, మీరు వాసన చూ కాదు మూతుల్లో అవతల వాళ్ళ మూతులు నాకండి అనిందండి. అవతల వాళ్ళ మూతులు నాకండి అని. చూద్దాం. మిమ్మల్ని ఇంత నవ్వించినందుకనే మార్క్స్ నాకేయాలి. నా మార్క్స్ నాకేయాలా? నాకేస్తా ఉండు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి. అది ఇచ్చేయాలి ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే -10 అయినాయి కదా, ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు కూడా -10 కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంది చెప్పు. ఇక్కడ వరకు ఓకే. మా తాతలు నేతులు తాగారు, ఏదో కొంచెం ట్రై చేసి మూతులు. నువ్వెవరి మూతులు చెప్పావు? మా మూతులు అన్న. లేదు, అవతల వాళ్ళ మూతులు అని చెప్పారు. మా తాత నేతలు తాగారు. ఎంతసేపట్లో మార్చేస్తున్నావు నిష్ణ? ఎంతసేపట్లో మార్చేస్తున్నావు? ఏంటి చెప్పింది? నేను చెప్పలేదు అని చెప్పేసి. ఉన్నాయి. మా తాతలు నేతులు తాగితే వాళ్ళ మూతులు వాసన చూడటం ఏంటి? కాదు బంగారం, మా తాతలు మా తాతలు నేతలు తాగారు. అచ్చా, వాళ్ళ తాతల మూతులు కాదు కాదు, ఇంకా చండాలంగా ఉంది అది. -10. గోవింద గోవింద 10 పాయింట్లు. సుమకా ఇస్తున్నావు ఈసారి? నెక్స్ట్ ఆన్సర్ నాకు చెప్పాలి సుమా. అంటే నేను ఇయ్యడానికి అన్నమాట. నువ్వు బజార్ ఎవరు నొక్కమంటున్నారు నిన్ను? అసలు పోనీలే, స్పోర్ట్ గా తీసుకున్నా. తాతల గురించి తెలియదు, నేతల గురించి తెలియదు, మూతుల గురించి తెలియదు. నిన్ను కలిసాను కదా, అదే నాకు 100 మార్కులు అన్నమాట. ఏది మళ్ళీ చెప్పు. నిన్ను కలిసాను కదా, అయ్యే నాకు 100 మార్కులు అన్నమాట. ఇంతకీ ఇందాకటి సామెత యొక్క అర్థం ఏమిటంటే వాళ్ళు గొప్ప వాళ్ళు చూడండి కావాలంటే చెప్పుకొని బతకడం అన్నమాట. నెక్స్ట్ సామెత, హార్ట్ ఇస్తున్నారు. హార్ట్ ఇస్తే తెలుసుకొని సైలెంట్ గప్చుప్ కూర్చో. అన్నిటికీ బజార్ నొక్కకు. ఊరికే ఇప్పుడు సైలెంట్ ఉంటే ఎవరో ఒకళ్ళు నీకు పాయింట్లు ఇస్తారు. 40లో ఉన్నావు, నొక్కకు. ఎట్లాగో నీకే వస్తాయి. ఈ సామెత తెలియదా? ఈ సామెత తెలియదా? కొంచెం క్లూ. మారన్నం మాడినన్నం. మారన్నం అడిగితే మాడినన్నం వడ్డించి. బజార్ నొక్కు. స్వప్నారెడ్డి నొక్కింది. నువ్వు చెప్పావన్న ధైర్యంతో ఆమె నొక్కింది. చెప్పండి. మారన్నం అడిగితే మాడన్నం పెట్టినట్టు. గట్టిగా ఒకసారి. మారన్నం అడిగితే మారన్నం అడిగితే మాడన్నం పెట్టినట్టు. నేను చెప్తాను. ఆవిడ ఏంటో చూడండి. చెప్పండి. మారన్నం అడిగితే మాడన్నం పెట్టినట్టు. మారన్నం అడిగితే మాడన్నం పెట్టినట్టు. ఓకేనా? ఇందులో ఒక చిన్న అక్షరం తప్పైనా కూడా రాదు. తప్పు నాకే 10 మార్కులు. చూద్దాం. మారన్నం అడిగితే మాడినన్నం. మీరు మాడన్నం అన్నారు, మాడిన అన్నం వడ్డించినట్లు. -10 స్వప్నారెడ్డి. గోవింద గోవింద ఏమిటది? పులిహోర పొట్లాలు ఇస్తున్నట్టు పరిగెత్తింది ఈవిడ ఇక్కడి నుంచి. స్వప్న 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 సుమలత. అదేంటి 40నే ఉంది? అదే కదా, ఉండనివ్వండి. 40లో ఉన్నాను ఇక్కడ. నిష్నా చూడు, పక్క నుండి గోతులు తవ్వడం అంటే గిరే. నాకు 10 పాయింట్స్ ఇవ్వలేదు. 100 లో ఉన్నావు కదా అచ్చా, ఇందాక నువ్వు ఇవ్వలేదని. నాకు అర్థమైపోయింది కాన్సెప్ట్. నువ్వు ఇస్రోలో ఉంటే నేను ఇక్కడ ఉంటే నీకు ఎట్లిస్తా? థ్యాంక్ యూ స్వప్న, నిష్ణకి ఇవ్వకుండా నాకు ఇచ్చినందుకు. 10 మార్కులే కదా నాకు ఇచ్చే. 40లో అయిపోయింది. అక్కడ క్రెడిట్ అయిపోయింది. ఎప్పుడో పేటిఎం లో మేము ట్రాన్స్ఫర్ చేసేసాం. తర్వాత వాక్యం. భలే, మీకు అందరికి బాగా సరిపోయేది ఇది. క్లూ. అమ్మ భార్య.
స్వప్నారెడ్డి. అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది. ఇది కరెక్టా? ఇది కరెక్టే. కరెక్టా? ఇది అంటే భార్య చూడదా? ఎక్స్పీరియన్స్ అమ్మా. అక్కడ ఉన్న సెంటెన్స్ సామెత కరెక్ట్ కాదు, నేను ఈ సామెత కరెక్ట్ అంటే మీరందరూ కరెక్ట్ అన్నారు. సామెత కరెక్ట్ అని చెప్పాము. ఓకే సరే చూద్దాం. అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది. కరెక్ట్, 10 పాయింట్లు మీకు. ఇది కరెక్ట్ సామెత? ఏమో నాకు తెలియదు, నాకు మార్క్స్ చేయట్లేదు. మీరేమంటారు? కరెక్ట్ కాదంటారు. కరెక్ట్. అమ్మ కడుపు చూస్తుంది, భార్య కూడా కడుపు చూస్తుంది. ఓకే, అంటే మార్చే భార్యలు కూడా ఉన్నారేమో, మనకు తెలియదు కానీ మనం అయితే చూస్తాం. అబ్బా, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఫస్ట్ డైలాగ్ వినండి. బిర్యానీ దాము గాడి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది, నీలో డివోషన్ కనిపించింది. పోలీసోడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నిష్ణ. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. మహేష్ బాబు వల్ల నీకు 10 పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? స్వప్న. బిజినెస్ మ్యాన్. కాదు. పాస్ట్ సుమలత. తెలీదు. పాస్ట్ స్వప్నారెడ్డి. దూకుడు. దూకుడు కాదు. పాస్ట్ నిష్ణ. పిచ్చి చూపులు చూస్తుంది. పూర్తిగా పిచ్చితనంలోకి వెళ్ళిపోతున్న నిష్ణను చూడండి. నువ్వు అన్ని సినిమాల గురించి అడిగి నన్ను టెన్షన్ పెట్టేస్తున్నావు. నువ్వేం చెప్పలేదు, ఎవరికి రాలేదు. ఆగడు సినిమా ఇది. దూకుడు వరకు వచ్చి ఆగిపోయారు, కొంచెం దూకుంటే ఆగడు వచ్చేది. నెక్స్ట్ డైలాగ్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. దబిడి దిబిడే. సింహ సినిమాలో హీరోయిన్లు ఎవరు? స్వప్నారెడ్డి బజర్ నొక్కింది. నయనతార. ఇంకెవరైనా లేడీస్ ఉన్నా చెప్పొచ్చు మీరు. మీ ఆయన్ని అడగండి, చెప్తాడు. ఫాస్ట్ నిష్ణ. ఫాస్ట్ స్వప్న. నాకు నయనతారే తెలుసు, ఒక్కరే తెలుసు. ఫాస్ట్ సుమలత. తెలీదు. నయనతార, స్నేహ, ఉల్లాల్, నమిత కూడా ఉంది. దబిడి దిబిడే అంటున్న హీరో ఎవరు? స్వప్నారెడ్డి. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. వీడు కాదు, మెయిన్ స్విచ్ ఇంకొకడు. లెఫ్ట్ లో చూస్తే రైట్ లో ఉంటా, రైట్ లో చూస్తే లెఫ్ట్ లో ఉంటా, పైన చూస్తే కింద ఉంటా, కింద చూస్తే పైన ఉంటా, ముందు చూస్తే వెనుకుంటా, వెనక చూస్తే ముందుంటా, బయట చూస్తే లోపల ఉంటా, లోపల చూస్తే బయట ఉంటా. A-to-Z వెడ్డింగ్ ప్లానర్ కళ్యాణ్ జీ ఆనంద్ జీ. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? కృష్ణ. అత్తారింటికి దారేది. ఫాస్ట్ స్వప్న. పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ హీరోయిన్. చిచ్చి. ఫాస్ట్ సుమలత. తెలీదు. చి. ఫాస్ట్ స్వప్నారెడ్డి. గుడుంబా శంకర్. పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్. ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, నువ్వు చెప్తుంది ఏంటి? ఆమె చెప్పిందే నువ్వు వినాలి, లేదంటే నెక్స్ట్ బర్త్డే చూడవు. దబిడి దిబిడే. ఈ డైలాగు చెబుతున్న హీరో ఎవరు? నిష్ణ. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నాకు అర్థమైంది ఏంటంటే మీ నలుగురికి గొంతులే తెలుసు, సినిమా పేర్లు తెలియదు. డైలాగ్. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? ఐ లవ్ యూ. చంటిగా నేను లవ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? సెన్స్ లేదా? ఉంది, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. ఇప్పుడే కదా చూడటం. అవును. వెంటనే ఐ లవ్ యూ చెప్పేదినా? ఒక గంటకి చెప్పనా, 4 రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్, ఎప్పుడు చెప్పినా ఒకటే. ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. ఇడియట్. ఈ డైలాగ్ ఉన్న ఈడియట్ సినిమా డైరెక్టర్ ఎవరు? నిష్ణ. నేను క్వశ్చన్ వేరేది అనుకున్నా. ఫాస్ట్ స్వప్న. సుమలత. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇడియట్ సినిమాలో రవితేజ తండ్రిగా ఎవరు నటించారు? నిష్ణ. ప్రకాష్ రాజ్. కాదు, తప్పు. ఫాస్ట్ స్వప్న. కోటా శ్రీనివాసరావు గారు. కోటా శ్రీనివాసరావు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు రండి ఫస్ట్. సుమలత. స్వప్న. దానిష్ణ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్. ఇక్కడి నుంచి ఒక గిల్గిల్ తీసుకోండి, ఒకటే తీసుకోవాలి. దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు దీన్ని తీసుకోండి, సింగిల్ హ్యాండ్ వాడుతూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అని అన్నమాట. అబ్బా,
సూపర్. మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ తీసుకురండి, మళ్ళీ పెట్టండి. సేమ్ ఫార్ములా మీకు. ఒకవేళ 1 minute లోపల ఏమైనా పడిపోయాయి అనుకో, నిలబడి ఉన్నవి మాత్రమే మాకు లెక్కలోకి వస్తాయి. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ గా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే నో కౌంట్. ఎక్స్చేంజ్ అయిన తర్వాతే పెట్టాలి. 1 2 3 గో. వెరీ గుడ్, బాగా ఆడుతున్నావు నిష్ణ. ఒకటే పడ్డదనే? ఏ లేదు, అన్ని పడతాయి చూడు. ఇప్పుడు చూడు ఎంత బాగా ఆడుతున్నావు. వచ్చేయండి. 30 seconds ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఆడు ఆడు. టైమ్ అప్. టైమ్ అప్ తర్వాత ఇది పెట్టారు లాస్ట్ది. 1 2 3 4 5 50 పాయింట్లు. రెడీ 1 2 3 గో. ఈడికి వస్తుందంటావా నిష్ణ? రావాలి మరి. ఇప్పుడు నువ్వు స్వప్నారెడ్డి స్కోర్కి వచ్చావు నిష్ణ. ఇందులో ఆనందం ఏముంది? ఆడాలి కదా ఇంకా. దేనికైనా నవ్వాలి కదా. నేను అదే అనుకుంటున్నా. ఇంతకుముందు 60లో ఉన్నా 100కి వచ్చాను. స్వప్న నువ్వు ఒక్కడు కూడా పెట్టకు, మనం ఇద్దరం టై అయిదా. దాటిపోతుంది సముద్రాలు. లాస్ట్ 20 seconds. బో బాగా ఆడేస్తుంది ఈవిడ. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 70 పాయింట్లు. స్వప్నారెడ్డి మీరే. రెడీ 1 2 3 గో. అందరికి ఇస్తారా షీల్డ్? అందరికి ఇవ్వరు. ఈవిడ స్కోర్ ఆవిడ దాటితే ఆవిడకి, ఆవిడ స్కోర్ ఆవిడ దాటితే ఆవిడకి. ఒక విషయం చెప్పాలా, లీస్ట్ నెలకి స్కోర్ ఇవ్వాలమ్మా, షీల్డ్ ఇవ్వాలమ్మా. ఎందుకంటే ఎందుకు చెప్పండి. వాళ్ళు స్పోర్టీగా తీసుకొని ఇంకా ముందుకు రావాలి. వచ్చిన వాళ్ళు ఎట్లా ఫస్ట్ ఉంటారు కదా. మంచి ఐడియా కదా. ఈ షీల్డ్ నువ్వే తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకో. సర్పంచ్ గారికి చేతులు వణుకుతున్నాయి. అది లాస్ట్ 15 seconds. టైమ్ అప్. 1 2 3 4 40 పాయింట్లు. ఇదిగో లెక్చరర్ సుమలత గారు, ఈ స్వప్న గారికిను ఆ స్వప్న గారికి టై అయిపోయి ఉందండి. ఈ టై బ్రేక్ చేయాలి అంటే మీరు 7 వేయాలి. అక్కడ 6 వేస్తే మీకు కూడా వీళ్ళతో పాటు టై అయిపోతుంది. ఓకేనా? మీరు అక్కడికి వెళ్ళండి. రెడీ 1 2 3 గో. మంచి వేరుతున్నారు ఎందుకు ఆవిడ? మనం అలా చెప్పలేదే, ఏదైనా వాడచ్చు అని చెప్పాం మనం. అంటే బజ్జీలు మంచి ఉడికినా లేదా అని చూస్తుంది తను. లాస్ట్ 30 seconds. టై అవ్వాలమ్మా, చూద్దాం. బంగారం తొందరగా నేను నీకే, నా ఫుల్ సపోర్ట్ నీకే.
టైం అప్. 440 పాయింట్లు. మొత్తానికి టై బ్రేక్ చేయలేదండి వీళ్ళిద్దరికి మళ్ళీ గేమ్ పెట్టాల్సిందే ఇప్పుడు. ఇదే గేమ్ 30 సెకండ్స్ ఆడతారు మీరు. మీ పొజిషన్స్ లాస్ట్ లో ఎలా ఉన్నాయో కూడా మేము పరిగణనలోకి తీసుకుంటాం. ఓకే, ఎల్ స్వప్న వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. సర్పంచ్ గారు ఇక్కడ బంతి కింద పడినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆవిడ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. టైం అప్. ఓకే, 3 బంతులు అక్కడ పెట్టేసి 4వ బంతి రివర్స్ చేశారు. ఆ పొజిషన్ లో మీ గేమ్ ఉంది. ఓకే, మీరు వెళ్ళండి. మీ టార్గెట్ 4 బంతులు. ఓకే, రెడీ, 1 2 3 గో. ఎల్ స్వప్న గారు చాలా సంతోషంగా ఉంది సర్పంచ్ గారు వేసినటువంటి బంతి ఇంత కింద పడిందని. వెరీ గుడ్. 3 మీరు వేసింది 3 ప్లస్ ఎక్స్చేంజ్ జరిగింది. కానీ మీరు 3 వేశారు, ఇంకా అక్కడ నుంచి బంతి కూడా తీసుకోలేదు. అంటే విన్నర్ ఇస్ నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే పాడి పాడి వస్తానే. మొత్తానికి అమెరికా తీసుకెళ్తున్నారు. మీరు చెప్పిన మాట. 4 బర్నర్ స్టవ్ కూడా గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు హైదరాబాద్ టు అమెరికా. మరి నెక్స్ట్ ఎవరో తెలుసుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మైల్డ్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.